ప్రస్తుతం ఎన్ని పాటలు చేస్తున్నారు మీరు? ఈ సంక్రాంతికొచ్చే వాటిల్లో ఈ 2 పాటలు ఓకే. అవును. ఇంకా ఏమున్నాయి? నేను యాక్చువల్ రాజాసాబ్ కూడా చేశానండి. అందుకనే నేను చెప్పడం కంటే నువ్వు యాహ్! చెప్తే బావుంటదని ఆపుతున్నానంతే. బాసుకి పోటీగా ఇంకో బాసుని దింపేసావు. ఆ! నేనే కాదు చెప్పు. లే అంటే ఇప్పటిదాకా ఓన్లీ 'మనశంకర్ వరప్రసాద్‌కే' ప్రమోషన్ చేస్తావా? లేదు. రాజాసాబ్‌కి చేయవా నువ్వు? ఎందుకు చేయలేదు? అది చెప్పు. లే 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 లే. రాజాసాబ్ కూడా డెఫినెట్‌గా నాకు ఐ మీన్ ప్రభాస్ గారంటే కూడా చాలా ఇష్టం. నేను ఈ సినిమా రాజాసాబ్ జరిగిన టైంలో మారుతి గారు నాకు అవకాశం ఇవ్వడం నిజంగా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. అంటే ప్రభాస్ గారు లాంటి ఒక పాన్ ఇండియా స్టార్‌ని నాకు అంటే నేను చేసిన ప్రభాస్ గారి దాంట్లో చిన్న బిట్టే. బట్ వేరే మెయిన్ సీక్వెన్స్ కొన్నున్నాయి. ఆ మెయిన్ సీక్వెన్స్‌లో ఒక జాతర ఎపిసోడ్ హ్మ్. ఉందనమాట. సో, ఆ జాతర ఎపిసోడ్ నేను చేయడం జరిగింది యాక్చువల్లీ. ఓకే. యాహ్! సో, అది డెఫినెట్‌గా మీ అందరికి చాలా బాగా నచ్చుతది. అండ్ అదే సో, ఈ ప్రభాస్ గారు మేము చేసినప్పుడు కొన్ని డిస్కషన్‌లప్పుడు నేను కూడా ఎళ్ళా అనమాట. ఓకే. యాహ్! ప్రభాస్ గారిని కలవడం జరిగింది. సో, ప్రభాస్ గారు నేను అంటే చాలా సార్లు విన్నాం మనం ఫుడ్ పెట్టేసే ఎన్ని ఐటెమ్స్ ఉంటాయనేది. ఎన్ని పెట్టాడేంటి? అసలు నేను ఐటెమ్స్ చూస్తే నేనే షాక్ అయ్యా అసలు. చికెన్‌లో కూడా ఎన్ని ఐటెమ్స్ ఉంటాయా అనిపించి. చికెన్‌లో ఎన్నుంటాయి? ఫిష్‌లో ఎన్నుంటాయి? ప్రాన్‌లో ఎన్నుంటాయని అవును. తెలీదు. అవును. అవును. చాలా చాలా అసలు అండ్ ఇంకోటేంటంటే మనం మొహమాటం కొలిది అంటే మనం కొంచెం తిన్నా సరే లేదు మాస్టర్ మీరు తినాలి ఆ! అని ఆయన సో స్వీట్ పర్సన్ అండి. అసలు చాలా మామూలోడే కాదు. మంచి పర్సన్ అసలు. నాకు అంటే చాలా బాగా అంటే ప్రభాస్ గారిని అంటే ఎక్కడ 'బాహుబలి' అంటే ఆయన అలా చూసి నేను మనం ఆయనతోనే మాట్లాడుతున్నామా? హ్మ్. ఆయనతోనే ఉన్నామా అని ఒక బ్లాంక్‌లో ఉన్నాను నేనైతే. నిజంగా అది మంచి మెమొరీ అండి.